మళ్ళీ జగన్ గారు ముఖ్యమంత్రి కాబోతున్నారా? ఉంది, ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు షర్మిలమ్మ రావడం వల్ల కూడా ఇప్పుడు జగన్ కూడా ప్లస్ పాయింట్ అని చెప్పాలి. ఎందుకంటే షర్మిల రావడం వల్లనే మైనస్ అవుతుంది అంటున్నారు. ఆ ఓట్లన్నీ చీల్చిగా అవుతాయి. మంది ఏమంటారంటే ఇప్పుడు మన జనసేన ఆల్రెడీ టీడీపీలో జాయిన్ అయిపోయింది. ఎవరికి వచ్చినా కూడా ఒకరిదే, వాళ్ళు వీళ్ళు ఇంత దాన్ని వాళ్ళు అంతా సెటిల్మెంట్ చేసుకుని పెట్టుకున్నారు అంతా. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు షర్మిలమ్మ రాకపోతే వీళ్ళిద్దరితో నడుస్తుండే, టీడీపీ లేదా వైసీపీ ఉంటుండే. ఇప్పుడు షర్మిలమ్మ రావడం వల్ల ఏంటంటే కాంగ్రెస్లో ఇక్కడ తెలంగాణలో ఆల్రెడీ వచ్చింది కదా రేవంత్ రెడ్డిది. సో అట్లా చూసుకొని వాళ్ళ బంధువులు వాళ్ళ ఇక్కడ తెలంగాణ ఆంధ్ర అంతా ఈక్వల్. సో మనం ఇక్కడ ఉంటాం, మనం అక్కడ ఉంటాం. సో అదేదో పెట్టుకొని ఇంకా వైఎస్ రాజశేఖర్ అప్పుడులో చేసిన ఆ మంచి పనులు అవన్నీ గుర్తు చేసుకుంటూ అవన్నీ అట్లా మనం ఒక మంచి అంటే ఏమన్నా చేద్దాము, సీఎంగా అవుదాము అనే ప్లాన్తోని ఇంకా జగన్ అన్నని మెయిన్గా కొట్టాలి, వీళ్ళంతా ఎట్లాగో వేస్ట్ అని చెప్పేసి జగన్ అన్న మీదనే టార్గెట్ చేస్తుంది. సో ఎంత చేసినా కూడా జగన్ అన్నకు ప్లస్ పాయింట్ అవుతుంది. ప్రజలు ఏమంటారు అంటే షర్మిల ఓన్లీ నిధుల గురించి, కేంద్రంలో కాంగ్రెస్ వస్తే నిధులు అలా అనిల్ కుమార్ ఉన్నాడు కదా, ఆయనకు నిధుల గురించి జైన్ అయిందని అంటున్నారు. ఇప్పుడు బీజేపీ ఉంది కదా కేంద్రంలో, బీజేపీ ఉంటే నిధులు రావు క్రైస్తవులకు. అలాగే అనిల్ కుమార్కు కేంద్రంలో రాహుల్ గాంధీ వచ్చి కాంగ్రెస్ వస్తే నిధులు వస్తాయని జైన్ అయిందంట. ఇప్పుడు మీరు అన్నది కరెక్టే, ప్రజలు అన్నది కరెక్టే, అన్ని కోణాలు బట్టి చూసుకోవాలి. ఇప్పుడు వీళ్ళేంటంటే టీడీపీ కానీ వైసీపీ కానీ ఎన్డీఏలో జాయిన్ అవుతున్నారు. ఇప్పుడు ఈ వారం అంతా అదే మీటింగ్ జరుగుతుంది మోడీకి వీళ్ళు తొత్తులుగా పనిచేస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు షర్మిలమ్మ ఏంటంటే కాంగ్రెస్ని మనం ఇక్కడ రావాలి, ఆంధ్రాలో కూడా మన అధికారంలోకి రావాలి, మనం ఇక్కడ వస్తే సౌత్ ఇండియా మొత్తం వస్తే అక్కడ రాహుల్ గాంధీ కూడా రేపు వచ్చే ఎలక్షన్స్లో కూడా ఆయన పీఎం అవడానికి ఛాన్స్ ఉన్నాయి. ఆయన కోసం ఫైట్ చేస్తూ ప్లస్ వీళ్ళ వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా ఆయన కోరిక మేరకు రాహుల్ గాంధీని పీఎం చేయాలని ఈమె కూడా ఏంటంటే వాళ్ళ తప్పులు బయట పెడుతూ మద్యం గురించి, స్పెషల్ స్టేటస్ గురించి, వీటి గురించి ప్రతి ఒక్కరికి బయట పెడుతూ ఫైట్ చేస్తూ ఆమె ఏంటంటే రాజకీయ పరంగా ఆమె లబ్ధి పొందేలాగా ఆమె ప్రయత్నం ఆమె చేసుకుంటూ ముందుకు పోతుంది అంతే. ఆంధ్ర ప్రజలు ఏమంటారు అంటే హైదరాబాద్ లాంటి రాజధానిని కోల్పోయేసింది ఇదే కాంగ్రెస్, ఇష్టం ఉన్నట్టు విభజించింది. పోలవరం ప్రాజెక్టు అదానికి ప్రత్యేక హోదా మళ్ళీ ఇవ్వడం లేదు, వీళ్ళకి ఎందుకు ఓటేయాలి, కాంగ్రెస్ ఓటేయము అని ప్రజలు అనుకుంటున్నారు. ఎన్ని అనుకున్నా కూడా ఇప్పుడు ఐపాక్ టీం అనేది ఉంటుంది వైసీపీకి, అది గట్టిగా వచ్చిందనుకో. షర్మిలకు కాంగ్రెస్కు ఓటేయము, ప్రత్యేక హోదా ఇవ్వలేరు ఆంధ్రప్రదేశ్కు. అలాగే హైదరాబాదును దూరం చేశారు, తెలంగాణకి ఇచ్చారు. అలాగే రాష్ట్రాన్ని ఇష్టం ఉన్నట్టు విభజించారు, ప్రత్యేక ప్రాజెక్ట్ ఇవ్వలేరు పోలవరం అట్లా అని మేము కాంగ్రెస్ కోటేయము, అది భూస్థాపితం చేస్తామని ఆంధ్ర ప్రజలు అంటున్నారు. అదే ఇప్పుడు శర్మ కూడా అదే అంటుంది కదా, మీరు మమ్మల్ని గెలిపిస్తే ఇప్పుడు కాంగ్రెస్ పాలన 60 ఇయర్స్ నుంచి ఉంది. ఈ 60 ఇయర్స్లోనూ బ్రిడ్జిలు, డ్యామ్లు ప్రతి ఒక్కటి జరిగింది, నిర్మాణం, ఇల్లులు ఇవ్వడం ప్రతి పేదవారికి అంతా జరిగింది కాంగ్రెస్ అధికారం ఉన్నప్పుడే. సో ఇప్పుడు మేము గెలిస్తే మీకు ఏమేమైతే రాలేదో మీరు చెప్పినట్టుగా అవన్నీ స్పెషల్ స్టేటస్ కానీ, ఆ రాజ్యాంగం కానీ ప్రతి ఒక్కటి ఇంకా అన్నీ మేము తీసుకొస్తాము, మమ్మల్ని గెలిపిస్తే ప్రతి ఒక్కరికి న్యాయం జరిగితే మళ్ళీ వైఎస్ రాజశేఖర రెడ్డి మీ ఇంటికి గడప తొక్కేలాగా మేము చూస్తాము అని రకరకాల స్పీచ్లు ఇచ్చి పోతుంది కదా. రాజధాని ఏదైతే బాగుంటుంది నేను ఎట్లా చెప్తా, నేనేమంటానంటే అటు రాయలసీమ ఇటు కోస్తా అటు 3 రాజధానులు అనుకున్నారు కదా, అటు ఇటు కాకుండా మధ్యలో పెట్టాలంటున్నా అందరికీ. అమరావతి మధ్యలోనే ఉంది కదా, చంద్రబాబు అనుకున్నాడు కదా. మరి ఇప్పుడు అమరావతి అనుకున్నారు, రాయలసీమలోకి ఇష్టం లేదు. ఇప్పుడు రాయలసీమలో అక్కడే కర్నూలులో పెట్టాలంటే ఇటు వీళ్ళ కోస్తా వాళ్ళకి నచ్చదు. అది అంతా కాకుండా అందరు ఏకాభిప్రాయంగా యునానిమస్గా డిసిజన్ తీసుకొని అందరికి అందుబాటులో ఉండే విధంగా మధ్యలో ఒకటి కోస్తాలో పెట్టారనుకో, ఇటు రాయలసీమ ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర ఎట్లా విడిపోయింది, అటు కోస్తా ఇటు రాయలసీమ కూడా విడిపోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే చాలా మంది పోటీ చేస్తున్నారు, ఇప్పుడు మహాభారతం టైప్ జరుగుతుంది ఇప్పుడు అంతా యుద్ధం, ఇప్పుడు ఈ ఫైట్ కూడా. ఇప్పుడు చంద్రబాబు పవన్ కళ్యాణ్ గెలిచే ఛాన్స్ లేదా? చంద్రబాబు పవన్ కళ్యాణ్ కూడా ఉంది, కాకపోతే ఇప్పుడు షర్మిలమ్మ రావడం వల్ల ఎటు ఏమవుతో తెలీదు. కానీ ప్లస్ పాయింట్ అయితే వైసీపీకి అనుకున్నా, షర్మిలమ్మకి అయితే ఓట్లు పడవు. కాంగ్రెస్ ఇటు వచ్చింది కాబట్టి వైసీపీ గెలుస్తుంది, మళ్ళీ వైసీపీ అన్న టీడీపీ అన్న గెలుస్తుంది అనుకుంటున్నా. టీడీపీ కూడా గెలవదు, ఎందుకంటే ఇప్పుడు టీడీపీ కూడా ఏంటి, ఎవరు గెలవకపోతే ఎవరు ముఖ్యమంత్రి, ఎవరు గెలుస్తారు అంటే వీళ్ళిద్దరు గెలుస్తారు, కాంగ్రెస్ అన్న వైసీపీ అన్న గెలుస్తారు ఖచ్చితంగా. ఓట్లు అయితే చీలిపోతాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగానైనా గెలుస్తాడా? పవన్ కళ్యాణ్ కష్టం, ఎమ్మెల్యేగా కూడా గెలవడా? కష్టం. అసలు పవన్ కళ్యాణ్ ఎక్కడ పోటీ చేస్తుండు, మొన్న ఇక్కడ తెలంగాణ ఉన్నప్పుడు బీజేపీ పవన్ కళ్యాణ్ కలిసి జాయిన్ అయిపోయి అది జరిగింది, దానికి ఎవరు దేకలేదు. 2 పార్టీలు కూడా కలిస్తే కూడా గెలవకుండా ఇటు మళ్ళీ కాంగ్రెస్ వచ్చింది. మళ్ళీ ఇక్కడ టీడీపీతో ఎక్కడ పైన పొత్తులు పెట్టుకొని ఇన్ని సంవత్సరాల్లో సిపిఐ, సిపిఎం, బీజేపీ, టీడీపీ ప్రతి ఒక్క పార్టీలో జాయిన్ అయ్యారు. 10 సీట్లు కూడా గెలవదంటారా జనసేన పార్టీ? గెలుస్తుంది, సీట్లు గెలుస్తుంది. కానీ పవన్ కళ్యాణ్ ఒక్క ఎమ్మెల్యే గెలవడు, కష్టం. అది మరి జనాలు వస్తున్నారు కదా ర్యాలీలకు, చాలా మంది వస్తారు, డబ్బులు పెడతారు, డబ్బులు పంచుతారు. జూనియర్ ఆర్టిస్ట్ ఉన్నారు ఇక్కడ, జూనియర్ ఆర్టిస్ట్ని కూడా వాళ్ళకి డబ్బులు లేకపోయి ఖాళీగా ఉంటే వాళ్ళని కూడా పార్టీలోకి రండి మీకు 500 ఇస్తామని చెప్పి ఎంతో మందిని అక్కడెక్కడ పిలుచుకొని టైంపాస్గా పోయే వాళ్ళు ఉంటారు. అభిమానులు కూడా ఉంటారు, డబ్బుల కోసం పోయే వాళ్ళు ఉంటారు.
ఎవరు డబ్బులు ఇస్తేనే భయ అన్ని జరిగేది. ర్యాలీకి వచ్చినంత మాత్రం ఓట్లు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఒక స్పీచ్ ఇస్తాడు, కొన్ని లక్షల మంది ఉంటారు, వాళ్ళందరూ ఓట్లేస్తారని గ్యారంటీయా? ఏదో టైంపాస్కి వాళ్ళు పొద్దుపోక ఎన్నో టెన్షన్స్ ఉండే వాళ్ళకి అరుచుకుంటూ ఏదో ఎంజాయ్ చేసుకుంటూ వాళ్ళ సటర్లు వేసుకుంటూ అట్లా ఉంటారు. సో దాన్ని బట్టి మనం ఓట్లు వస్తాయి అనుకోవడం కదా. ఓట్లు రావడం అంటే ఏంటి? ఏ పార్టీలో జాయిన్ అవ్వకుండా లాస్ట్కి ఎవరు ముఖ్యమంత్రి అవుతారు? చెప్పే కదా, వైసీపీ మెజారిటీ పరంగా వైసీపీ వస్తుంది.